హాయ్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ నన్ను ఒక మాట అడిగింది. మా ఇంటి దగ్గరలో 8th క్లాస్ చదివే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది. ఇంట్లో పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఇష్యూస్ పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళకి ఈ ఏజ్లో ఎలా చెప్పాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఎలా హ్యాండిల్ చేయాలండి వాళ్ళని ఈ ఏజ్లో? అసలు కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు, అసలు మనం మాట్లాడే విషయం కాదు ఇది, వాళ్ళే తెలుసుకుంటారు అని. కొంతమంది ఏమో చెప్పాలని తెలిసినా వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాదు. అసలు చెప్పాలంటారా? చెప్తే ఒకవేళ వాళ్ళతో ఎలా మనం కన్వే చేయాలి? పిల్లలకి అసలు ఇలాంటి వాటి గురించి ఈ ఏజ్లో తెలీదు వాళ్ళకేమి అని అనుకోవడం మన పొరపాటు. ఎందుకంటే 6th క్లాస్లోనే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ఫ్లవర్ పార్ట్స్, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, నెక్స్ట్ 7th రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, 8th ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్, ఇలాంటి లెసన్స్ అన్నీ వస్తున్నాయి. అంటే వాళ్ళు బయట నుంచి నాలెడ్జ్ తీసుకున్నా తీసుకోకపోయినా మూవీస్ నుంచి వాటి నుంచి వాళ్ళకి బుక్స్లో తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అనేది. అంటే వాళ్ళకి ఏం తెలియదు అనుకోవటం మన అపోహ. పాఠాల నుంచి కొంచెం నేర్చుకున్న యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ మదర్గా మనం వాళ్ళతో ఇలాంటి విషయాలు మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఈ ఏజ్ అనేది, ఈ అడాలసెన్స్ ఏజ్ అనేది హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ రావడం కానీ, లేకపోతే బాడీలో చేంజెస్ రావడం కానీ, ఆపోజిట్ సెక్స్ మీద మనకి ఇంట్రెస్ట్ రావడం కానీ, ఇవన్నీ క్వైట్ కామన్ అన్నమాట. ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనం ఎలా ఉండాలి ఆ సిచ్యువేషన్స్లో అనేది పిల్లలకి చెప్పాలి. ఇలాంటివన్నీ రావడం ముందు కామన్ అనే విషయం వాళ్ళకి తెలియాలి. ఇలాంటివన్నీ జరగడం ఫస్ట్ కామన్. బాడీ చేంజెస్ రావడం కానీ, ఫీలింగ్స్, ఆపోజిట్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగినప్పుడు, ఫీలింగ్స్ కలిగినప్పుడు అది తప్పేమో అని వాళ్ళు ఫీల్ అవుతారు. దాన్ని ఎలా చెప్పాలి, చెప్పే అంత ఛాన్స్ మనం ఇస్తున్నామా లేదా కూడా మనం గ్రహించుకోవాలి. ఒకవేళ వస్తే అది నార్మల్ విషయం, దాన్ని అంత తీసుకోక్కర్లేదు. బట్ వీ కెన్ సెట్ అవర్ బౌండరీస్, మన బౌండరీస్ని మనం సెట్ చేసుకోవాలి. ఇలాగ వాళ్ళకి ఇంకా కొంచెం డెప్త్గా వాళ్ళకి చెప్పచ్చు. ఎందుకంటే దే నో ఆల్ థింగ్స్. అది తెలియదని మనం అనుకుంటాము. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.